కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు ఏటిగట్లు తెగిపోతున్నాయి. పి గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదిపై తాత్కాలికంగా గట్టి తెగిపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉడిముడి లంక, గంటి పెదమూడి, ఇక బురుగు లంక, అరిగిలవారిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి పడవపైనే 4 గ్రామాల ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. గల్లంతేరు కుర్రోళ్ళందరూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు ఏటిగట్లు తెగుతున్నాయి. పి గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదిపై తాత్కాలికంగా గట్టు తెగిపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊడిమూడి లంక, గంటి పెదపూడి, బురుగు లంక, అరిగిలవారిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవపైనే 4 గ్రామాల ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్ లైన్లో అందిస్తారు. దత్తు, చక్రి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గోదావరి ప్రవాహం రాను పెరుగుతోంది. దగ్గర 8 లక్షల క్యూసెక్ల పైగా గోదావరి వరద నీరు సముద్రంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, అలాగే లంక గ్రామ ప్రాంతాలు అయినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఊడిమూడి లంక వద్ద గోదావరి నదిపై వేసినటువంటి తాత్కాలిక గట్టు ఒకటి కోత గురైంది. ఈ నేపథ్యంలో గోదావరి గట్టు తెగిపడడంతో ఊళ్ళలోకి వరద నీరు ముంచెత్తుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు, 5 గ్రామాల ప్రజలు అయితే మాత్రం భయం గుప్పిట్లో పరుగులు పెడుతున్నారు. వారంతా తట్టాబొట్ట సామాన్ సర్దుకుని సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోపల అధికార యంత్రాంగం కూడా గోదావరి నదికి పడినటువంటి తాత్కాలిక గట్టుకి గండిని పూడ్చడానికి కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం అయితే కనుక ప్రజలైతే మాత్రం తమ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, ముఖ్యంగా అవసరమైన సామాన్లు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక గోదావరి నది ఉధృతి రాను పెరగడం, ఎగువ మహారాష్ట్ర లేకపోతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతంలో భారీ వర్షాలు పడడం, అందులోనూ తూర్పుగోదావరి జిల్లా, ఖమ్మం జిల్లాలో కూడా అధికంగా వర్షాలు పడడంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తం వచ్చిన అధికారులు కొద్ది నిర్లక్ష్యం వహించారని చెప్పొచ్చు. తాత్కాలిక గట్టు బలహీనంగా ఉందని చెప్పేసి ప్రజలు ఎన్నో మార్లు విరమించుకున్నా సరే దాన్ని పట్టించుకున్న దాఖలాలు. ప్రస్తుతం అయితే కనుక అదే ఏదైతే తాత్కాలిక గట్టు ఎక్కడైతే ఊడిమూడి లంక వద్ద బలహీనంగా ఉందని చెప్పి ప్రజలు అధికారులకు చెప్పుకుంటూ వచ్చారో అదే ప్రాంతంలో ఇప్పుడు గండి పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వరద నీరు అయితే లంక గ్రామ ప్రజలను ముంచెత్తుతోంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ దత్తు.